మగ్గంపై ఒకరోజు పట్టే పని మిషన్పై 2 గంటల్లో చేయవచ్చు. మనం పల్లెల్లో పట్టణాల్లో శుభకార్యాలు పెళ్ళిళ్ళు అనగానే మనకు గుర్తుకు వచ్చేది మ్యాచింగ్ బ్లౌజ్ మగ్గం వర్క్. అయితే మగ్గంపై ఒకరోజు పట్టే పని ఇప్పుడు కేవలం 2 గంటల్లో పూర్తి అవుతుందని అంటున్నారు బోధన్లో బొటిక్ నిర్వహిస్తున్న స్రవంతి. మగ్గం అంటే ఆర్ట్ మాత్రమే కాదు, ఓ సాంప్రదాయం. గతంలో డిజైన్ చేయడానికి ఒక రోజంతా పట్టేది. అయితే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు ఉన్న డిమాండ్ వల్ల ఈ పని వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక బోధన్ పట్టణానికి చెందిన స్రవంతి ఈ మగ్గం వర్క్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి టెక్నాలజీ వాడి తక్కువ ఖర్చుతో త్వరగా మగ్గం వర్క్ చేసే విధానానికి నాంది పలికారు. మగ్గం వర్క్ చేయడం చాలా సమయం తీసుకునే ప్రక్రియ. ఇది సృజనాత్మకత నైపుణ్యం వాడి ఎంతో శ్రమ ఓపికతో చేసే పని. కానీ టెక్నాలజీ వల్ల ఇప్పుడు కంప్యూటర్ వాడి అదే పనిని వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఖర్చుని తగ్గిస్తుంది. స్రవంతి వంటి మహిళలు టెక్నాలజీని ఉపయోగించి సాంప్రదాయాలకు ప్రాణం పోస్తూ ఉపాధిని సృష్టిస్తున్నారు. మగ్గంపై చేసే అందమైన పనిని మిషన్పై వేగంగా పూర్తి చేస్తూ స్రవంతి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బోధన్లో వీక్లీ మార్కెట్ గోశాల రోడ్లో మా షాప్ ఉంటుంది. మాది కేఎస్ బొటిక్ టైలర్ అండ్ జ్యువెలరీ ఐటమ్ కూడా బ్యాంగిల్ స్టోర్. మీరు ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కటి ఒక శారీ తీసుకొని వస్తే మీకు ఏమేమి కావాలో వర్క్ స్టిచ్చింగ్ ఆర్నమెంట్స్ మ్యాచింగ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మాది వర్క్ వచ్చేసి మగ్గం వర్క్. ప్రతి ఒక్కటి నార్మల్ రేంజ్ నుంచి హెవీగా మన మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ హెవీగా కానీ నార్మల్గా కానీ అన్ని రకాల వర్క్స్ చేస్తాము. అలాగే కంప్యూటర్ వర్క్ కూడా మీకు ఇక్కడ స్టార్టింగ్ 600 నుంచి 2500 వరకు అవైలబుల్గా ఉంటుంది. కంప్యూటర్ వర్క్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ అయితే 600 ఉంటుంది. 600 నుంచి వర్క్ని బట్టి మనకి 800, 1000 బిలో 2000 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా స్టిచ్చింగ్ చేయబడుతుంది. ప్యాటర్న్ బ్లౌజ్ నుంచి వర్క్ నుంచి పళ్ళు శారీ పళ్ళు ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మళ్ళీ శారీకి మ్యాచింగ్ ఆర్నమెంట్స్ కూడా 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్ డైమండ్ ఐటమ్ మొత్తం స్టోన్స్ జ్యువెలరీ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. షాప్ స్టార్ట్ చేసేసి 2.5 years అవుతుంది. అంతలోపు మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ అయిపోయారు. మేము ఇంకా ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం. కానీ ఇప్పటికి మాకు లోకల్లోనే ఆర్డర్స్ ఎక్కువ అయిపోయినాయి. అది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఫర్దర్గా. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియచేయండి. సాంప్రదాయానికి టెక్నాలజీ తోడైతే ఏదైనా సాధ్యమే. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.